చంద్రబాబు మత్తి తప్పి మాట్లాడుతున్నారన్నారు మంత్రి రోజా. షర్మిలపై హాట్ కామెంట్స్ చేశారు రోజా. షర్మిల వేషం కాంగ్రెస్ది, స్క్రిప్ట్ చంద్రబాబుదంటూ విమర్శించారు. ఒంగోలు నుంచి తాను పోటీ చేస్తున్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నగరిలో ఉన్న తనకు ఒంగోలు పోవాల్సిన అవసరం లేదన్నారు. బాబు నాయుడు ఒక రాక్షసుడు, ఒక నీచుడు. పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడుస్తాడు, ఓట్లేసిన ప్రజలకి అన్యాయం చేస్తాడు. తనని ముఖ్యమంత్రి చేసిన ఈ రాష్ట్రాన్ని కారణం లేకుండా తన స్వలాభం కోసం ముక్కలు చెక్కలు చేస్తాడనేది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు కాబట్టే, అర్థం చేసుకున్నారు కాబట్టే 2019లో అతన్ని తరిమి కొట్టారు. ఈసారి ఆ 23 సీట్లు కూడా వచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడుకి లేదు. అందుకే వాళ్ళకి మతి స్థిమితం. ఈరోజు చూస్తే మతి తప్పి మాట్లాడుతున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో ఏం చేశాడో ఒక్కసారైనా మాట్లాడు. సరే, ఈసారికి ఇంకో అవకాశం ఇస్తే ఏం చేయబోతున్నాడో కూడా ఎప్పుడు మాట్లాడు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి వెనుకున్న సైనికులైన మాలాంటి వాళ్ళని దుమ్మెత్తిపోయటం, తన పచ్చ ఛానళ్లతో ఏ విధంగా విషం చిమ్మటం అనేది మనం గమనిస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రతి మీటింగ్లో కూడా తాను ఏం చేయబోతున్నాడు, తాను చెప్పింది ఏం పూర్తిగా చేశాడో చెప్పి, నేను మీకు చేశానని నమ్మితేనే, మీకు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మీ కుటుంబానికి అందిందని నమ్మితేనే నాకు ఓటేయండి అని అడుగుతున్నారు అంటే అది దమ్మున్న నాయకుడి లక్షణం. ఆ వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని ముక్కలు చెక్కలు చేసి వైఎస్ఆర్ కొడుకుని కారణం లేకుండా ఏ విధంగా అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిన ఆ కాంగ్రెస్లోకి ఎంటర్ అయి స్వలాభం కోసం జగనన్న మీద విషం చిమ్ముతూ ఈ రాష్ట్ర ప్రజల్ని అవమానిస్తుంటే ఏ విధంగా వాళ్ళని ప్రజలు నమ్ముతారు, వాళ్ళకి ఓట్లు వేస్తారో ఒకసారి ఆలోచించండి. కాబట్టి పక్క రాష్ట్రాల్లో ఓట్లు పెట్టుకొని, పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకుంటూ, పక్క రాష్ట్రాల్లో కోవిడ్ సమయంలో హ్యాపీగా సేఫ్గా ఉంటూ, ఎలక్షన్స్ వస్తే సంక్రాంతి వస్తే డూడు బస్సులు వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేరితే జనాలు వీళ్ళందరినీ కూడా తొందరలో హైదరాబాద్కి కట్టగట్టి పార్సల్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.